హాయ్ అండి, అందరూ బాగున్నారా? ఈరోజు మన ఛానల్ వచ్చేసి చికెన్ ఫ్రై చేస్తున్నాను. ముందుగా చికెన్ని కడాయి తీసుకుని కడాయిలో వేసుకుని 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే టీ స్పూన్ పసుపు వేసుకుని చిన్న గ్లాస్ వాటర్ వేసుకోవాలి. వేసుకుని చికెన్ని మొత్తం బాయిల్ చేసుకోవాలి. మొత్తం నీరంతా పోయేలా ఉడికించుకోవాలి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, అలాగే లైక్ అండ్ షేర్. చికెన్ ఫ్రై చాలా టేస్టీగా ఉంటుంది, సింపుల్గా చేసుకోవచ్చు. చికెన్ మొత్తం బాయిల్ అయ్యింది. ఇప్పుడు మనం ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇదే కడాయిలో ఆయిల్ వేసుకుని ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు ఆయిల్ వేసుకుని ముందుగా మనం సన్నగా చాప్ చేసుకున్న ఆనియన్స్ వేసి వేయించుకోవాలి. ఫ్రైడ్ ఆనియన్స్లా వేయించుకోవాలి. 1/2 kg చికెన్కి 2 ఆనియన్స్ పడతాయి. మొత్తం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలా వేయించుకోవాలి. ఆనియన్స్ వేగాయి కదా, ఇప్పుడు మనం చికెన్ వేసేసుకుందాం. ఒక 2 స్పూన్ కారం వేసుకోవాలి. అలాగే మన టేస్ట్ని బట్టి సాల్ట్ వేసుకోవాలి. అలాగే గరం మసాలా వేసుకుందాం. స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలి. అలా కలుపుతూనే ఉండాలి. కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. ఇందులోనే మనం సన్నగా చాప్ చేసుకున్న పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి. క్లిప్ మిస్ అయింది, మీరు యాడ్ చేసుకోండి. అలాగే కరివేపాకు కూడా వేస్తే చాలా బాగుంటుంది. ఎంతో టేస్టీగా ఉండే చికెన్ ఫ్రై రెడీ అయింది. మీకు కూడా ఇలా నచ్చినట్టయితే ఒకసారి ట్రై చేయండి. వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.